ఇద్దరు నమ్ము కత్తిని కాడికి వెళ్ళి పాయన ఇంటికాడ నాడు వీళ్ళ నిమ్మవతి అల్లారు ముద్దుగా కొడుకుని ఆదుకుంటానని లాలీనా గిరగల మంది లాలమ్మ లాలి పండుకోరా కన్నా కొడుకా లాలమ్మ లాలి లాలీనా గిరగల మంది లాలమ్మ లాలి పండుకోరా కన్నా కొడుకా లాలమ్మ లాలి లాలీనా గిరగల మంది లాలమ్మ లాలి పండుకోరా కన్నా కొడుకా లాలమ్మ లాలి లాలీనా గిరగల మంది లాలమ్మ లాలి పండుకోరా కన్నా కొడుకా లాలమ్మ లాలి నడవయి నా కొడుకు లాలమ్మ లాలి అన్ని వారికి నమ్మో లాలమ్మ లాలి నడవయి నా కొడుకు లాలమ్మ లాలి అన్ని వారికి నమ్మో లాలమ్మ లాలి కొండవయి కోయిలమ్మ లాలమ్మ లాలి కొమ్మలాగి నమ్మో లాలమ్మ లాలి కొండవయి కోయిలమ్మ లాలమ్మ లాలి కొమ్మలాగి నమ్మో లాలమ్మ లాలి కొండవయి లాలమ్మ లాలి మిఠాల ఎగరాలి లాలమ్మ లాలి కొండల బండవయి లాలమ్మ లాలి మిఠాల ఎగరాలి లాలమ్మ లాలి పాపతి కుల ఎగరాలమ్మ లాలి హరియ ఎగరాలి లాలమ్మ లాలి పాపతి కుల ఎగరాలమ్మ లాలి హరియ ఎగరాలమ్మ లాలి కన్నబలి నిమవలే కొడుకులు ఏదో కాదు చెరగొడుతున్న ఈ లోడ ఇంతలో సావగా సగంగా అంటల మెలవర కొడుకున్నా అయ్యో రా దేవుడా అయ్యో రా దేవుడా అది ముందు కాలనా కొని తోకున్నా సంగ బేతంగరా నోటి ముడరా చిన్న చిన్న మాటలు వింటాను అందుకని ఇప్పటికప్పటికైనాడు వచ్చురాడ మాటలు వాళ్ళ మాటలు చూడుకురానంతరం చూడ మా కేసుల పనులు ఎంత మందరంగా ఉంటాయమ్మా మరి ఆనాడు మా కొడుకును పెంచి పెద్ద ఏది కనుక బల్లల్లా 7 అన్నలతోటి పెద్ద బాబు కొడుకుతో పిల్లగాడు బల్లె పోతాను ఇంటికి వస్తాను మరి ఒకనాడు బల్లె ఉన్న పంతులే ఏమన్నాడు ఏమిరా కొడుక చాబంతి రాజా చాబంతి రాజు గదే బల్లె కత్తాను పెద్ద బాబు కొడుకులు 7 గదే బల్లె కత్తాను అరే చత్రిక బల్లె అరే ఒక మాట మీ అవ్వ పేరేం పేరా మీ బాబు పేరేం పేరు మైనపురాజు వాడే చిన్న పిల్లాడు అయితే నువ్వు బల్లెవు రాబట్టి ఎన్నేళ్ళు అవుతుందిరా నువ్వు బల్లెవు రాబట్టి 12 ఏళ్ళు అవుతుంది ఏ పడు చదువుతానురా ఏ పడు చదువుతానురా ఎంత చదువుతాను అయితే అందుకే అంటారు కోతికేమో సీమ కుట్టద్దాట కొంచెం పోనికేమో మంత్రాలు రావద్దాట కోతికి సీమ కుడితే సంగే కుడుతుంది ఈ కొంచెం పోని మంత్రులు వస్తాయి చూడు 10 మందిని ఇక్కడ ఏ చెట్టు నీ సంగతి చూస్తాయి ఏ జీవేమో నీ సంగతి చూస్తాడు నీకు చదివి ఎంత వస్తారు ఈయన కుడతాను ఎవరా 12 ఏళ్ళ బట్టి బల్లెకి వస్తాను చెప్తాడు నువ్వు మీ అమ్మ మీ కడుపులో పెద్ద కొడుకు నువ్వు గదే నర్సరీలే ఉంటాను గుట్టదాడకు నర్సరీలే ఉంటుంది అరే నువ్వేరా అంతొక్కడేమో కాదు ఏ పడి చదువుతాను నేను ఇవ్వడే కొన్నాక ఆ ఒడికి వెళ్ళలే మొత్తం దాటలే ఓకే తండ్రి నువ్వు 9 ఏళ్ళు అవుతాను కాపాడు చదువుతాను ఏబి అంతే అలా నువ్వెక్కువ మాకు తిప్పలేదు అయ్యా గెండిపోతాను నువ్వేనా బిడ్డ బలరాటి 6 ఏళ్ళు అవుతుంది ఏ పనులు అవుతాను
ఒకటి రెండు వస్తుందా ఓకే ఎక్కువ అయితే పిచ్చిలేస్తుంది మరి ఎక్కువైతే అంటే పిచ్చిలేస్తే స్టడీ ఎక్కువైనా చదువు బాగా అయితే టార్చర్ అయిపోయింది మైండ్. అయితే ఆరుగురు అన్నదమ్ములు కదే బల్లె కడతాను అదే బిడ్డ ఒక మాట మీకు ఒక ప్రశ్న ఎత్తదని జవాబు చెప్పాను టకాటక్ టకాటక్. జంతువు ఏ జంతువు నడితే సప్పుడు కాదు పిచ్చోడు తెలియదు ఏంటిది? తప్పుడు ఆకుంటున్నాడు తెలియదు. ఏం చేయాలా నువ్వు చదువు చెప్పడానికి వస్తావా? మిమ్మల్ని అడుగుతాను బిడ్డ నీకు ఏ రాజ్యం కొడుకున్నావు అట్టిన పైసలు తీసుకొని పోతాను. ఈ ప్రశ్నకి జవాబు చెప్తే నువ్వు ఎత్తుకుతారు. ఎండాకాలం నెల రోజులు మీరు ఇంటికాడ వల్ల నాకు నౌకరు అత్తనే ఉంటది ఇది తెలియదు నీకు ఎత్తున్నావు వచ్చినావు ఏంటి దాని సప్పుడు తప్పుడు కాకుండా లేదు గుర్రం తీయ్యా గుర్రమా నీకు తెలియదు అడుగుతురా తోడుగా మీ అయ్యమ్మాయి పేరు కాపాడినట్టే నువ్వు అరే బాబు జంతువు ఏ జంతువు నడితే సప్పుడు కాదా ఒంటే సప్పుడు కాదా ఎందుకు వస్తారా బయలుదేరి గజనిక నువ్వెందుకు వస్తున్నావు? మా బడి మా మాయ కట్టించిండు ఇది. మావ కట్టించింది మా తాత కట్టించిండు మా తాత కట్టించిండు ముగ్గు పోతున్నా తాత మావ చెప్తే నీకు ఎరగిత పెడతది. మీరు అట్లుండరు అయ్యయ్యో కొడగా బంది రాజా రాజా బంది రాజా అమ్మాయి కడుపులో ఉన్న ముద్దు ఒక పిల్లగాడు చాబంది రాజు ఎంత చక్కగా పిల్లగాడు చాబంది రాజా వాళ్ళు మీ ఏడుగురు అన్నలు క్రికెట్ గారు వాడు ఏడుగురు మీ అన్నలు కదా నువ్వు వాళ్ళ చిన్నబాబు కొడుకు కదా బిడ్డ నువ్వు ఏ పని చదువుతాను నేనా నువ్వు చదువుతాను జంతువు ఏ జంతువు అంటే సప్పుడు కాదు సార్ పిల్లి మన గొంతుకలకు వచ్చిందిరా పిల్లి. కానీ ఈ కంచెలు ఒక మాట మీ అవ్వ మంచిది కాదు మీ అయ్య మంచోడు కాదు రేపటి బట్టి మీరు బల్లెకు రాకుల్ని మీకు చదువు సరళ అయితే బలబలు దోషులు అవుతాడు మీకంటే వెనక వచ్చిన మీ తమ్ముడు ఎంత చదువుతాడు 12 ఏళ్ళ బట్టి మీరు బల్లెకత్తారు మీరు ఎంత చదువుతాడు మా బడి మా ఇష్టం మీ అర్థం నీకేంది? నువ్వు చెప్పు లేకపోతే అవసరమా? వాళ్ళు ఎంతైనా కానీ నువ్వు ఇంటికి పోతేనే చిన్నబాబు పెద్దబాబు బల్లె ఖర్చులు కాబట్టి అందరూ సమానమే వాడికి ఆ చెంపదే బాలు నువ్వు ఈ ఏడుగురు అన్నదమ్ముల మీద నువ్వు లీడరురా ఇక్కడ నేను ఉన్నారా ఎందుకురా అవసరం అయినా ఈ తోటి పెడితే చెట్టోడు అయితే ఇక ఆ చెంపదే బాలు ఏడా అన్నా అరే తమ్ముడా ఇక్కడ లాగిస్తారా కుదరదన్న చెప్తా బొచ్చుడు అవుతాను లేకపోతే మీరు అవుతుంది నాకు 7 పిల్లగాళ్ళ మీద నేను కూడా పట్టు లీడర్ గా పెట్టిన పిల్లగాడు చాబంది రాజు ఎప్పుడు చెంపదెబ్బలు పడతాడా చాబంది రాజు నిండా సనేశ్వరం కొడుతుంది చెప్పి వాని పాలన నీతిని కాదమ్మా వాడు వచ్చి మామతో చెప్తామని
ఓ రాజే నువ్వు నిలవరా మీ పాలకేనా కొడుకులు పట్టవాడీలు ఎందుకు వచ్చిరి అమ్మవారు చూడు బాల మాయలమ్మి ఇంటి ముందుకు పోత ఉన్నది తల్లి ఆంపులెట్ ఎత్తని అవన్నీ చేసుకొని రేపు 30,000 పెట్టాలంటే కాలు వచ్చి గొడవ కొడతా కాలు వచ్చి గొడవ కొడతా 4,000 పింఛన్ పోతుంది కదా అంటూ లేదు లేదు ఆధార్ కార్డు అనుకునే కొడుకును వాళ్ళతో ఇల్లంతా చిన్నదైంది నువ్వు ఆకులు ఉడతావు కొడుకు ఆకులు అర్థవ కొడుక ఆయన కొడుక ఏంది మమ్మీ మంచి నడిచిపోయి నల్ల రాలేదు అక్కడ నా దాగి అల్లా కొడుకంగా నా సేవ అల్లా కొడుకంగా నా చక్కెర ముక్కరు దొంగలు రారా కొడుకంగా ముఖం అంకర వైద్యం ఏమైంది కొడుక చింటూ నిన్ను కూడా కొడుకుగా చూస్తాడు నా చిన్న కొడుకు మంచివాడు వీడంటే అనుకున్నావు కొడుక మీ అన్న అడుగుతాడు నువ్వే అన్న అన్నవా అన్న అడుగుతాడు మమ్మీ మమ్మీ వాళ్ళే సార్ అంది కదా సారు మా అమ్మ నా దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తే జవాబు చెప్పానే ప్రశ్న నీకు ప్రశ్న చేసిందా ఏ ప్రశ్న చెప్పినా నా కొడుకు చెప్తాడు నా కొడుకు అన్నిట్లున్నాడు ఎందుకురా మొద్దు మనకి ఏం తెలియదు అంటే సాగు వస్తలేదా సారుకు మమ్మీ వాళ్ళ ప్రశ్న ప్రశ్నకు జవాబు చెప్పాలంటే తప్పు కాకుండా తప్పుడు కాకుండా నడిచే జంతువుల జంతువు ఏ జంతువు అన్నాడా ఏ జంతువు అన్న మరి నువ్వే అన్నావు నేను అదేనే గుర్రం అని చెప్పిన ఎందుకే మమ్మీ మంచిగా మాట్లాడరా అదే గుర్రం నడితే తప్పుడు కాదారా తప్పుడు అవుతుందా తప్పుడు కాదా ఇంకా నువ్వు బయట అని చెప్పిపోయాను మంచిగా బరి లేదు కాదు బరి లేదు కాబట్టి గుర్రం అని చెప్పినావా నువ్వేమన్నావురా నేను కూడా చెప్పిన ఏమన్నావురా చెప్పిన వింటే అని చెప్పింది
కొంచెం వంచినంత సప్పుడు కాదా లంజ కొడుకులారా అందరూ మొగోళ్ళు రాకూడదు నువ్వు పడతాను ఆకిలోడ కూడా నీకు బందే అన్నం బందే చాయ్ బందే బోలుదోకు ఆయనతో నువ్వు ఇంట్లో వండుకున్నాడు కూడా బందే బయట వీడు మొగలతో ముచ్చట పెట్టాడు ఆడంతో ముచ్చట పెడతాడు మమ్మీ ఇగో మేము బడికి పోం ఇద్దరు వేయింది ఎందుకు లేడీస్ ముందట ప్రెస్టేజ్ అంత వేయింది అంటే వాడు కొట్టిండే వాడు మన తమ్ముడు గాడు రాజు గాడు నన్ను బాయిసుకుంటూ కొట్టింది అంటే బాయసు నువ్వు బాయసు కదా వాడు శేవంతరావు ఎందుకు వచ్చిందా ఎవరు కొట్టుకున్నారు వాడు సారన్న కదా మీద లీడర్ పెడతానా నీకన్నా ఏడెనికి వచ్చిన పోరడు వానికి వచ్చింది సార్ మీకు అత్తలేదు ముక్కు వాడు చెప్పిండే వాడు చెప్తే సారు లీడర్ నుంచి మా మీద మమ్మల్ని కొట్టి చెంపదని మీ అస్సలు వాడు ఉంటే మేము పనికి అస్సలేము మరి ఏం చెప్తారా మీ ఇంటికల్లా ఆడుకుంటాం వాడికి వాడు మేము పోతాం వాడు పల్లెకు రాకుంటే మా మీద రాజ్యం వాళ్ళని ఉండాలి పల్లెలు ఎప్పుడు మేము ఉండాలి మేము పల్లెవు నువ్వు ఏ పని చెప్పినా చెప్తామంటు నేను మంచి నాటే పోతావు నువ్వు నాదే దుర్కోరావు నువ్వు అత్త మేనత్త నా కూరత్త గోకలు పెడుతుంది అయ్యో నీకు ఇదేంది సంవత్సరం మధ్యదేంది కనకక్క నారు వస్తుంది నాటేస్తుంది కూరక్క మళ్ళీ వల్ల ముసలి కూరకూర అయింది కనుక అటు ఇటు కూరకూర అయింది మళ్ళీ దినాలు రాక అక్కడ చూడు 7 కొడుకులు అమ్మాయి మేము పల్లెవో అంటే పో అన్నారు వాడు చిన్నోడు మేము పెద్దల్లో వాడు మమ్మల్ని దెబ్బ కొట్టిండు వరకు మాయలా మిగుల్సినవా నా కొడుకుల వాడు కొడతాడా అమ్మవారు పళ్ళు కొరికి పరిణామం తెలిసింది నా భర్త వచ్చినాక వారి సంగతి నేను చెప్పుతా హాలంగా ఒక్క కొడుకును అన్నది వాడు ఒక్కడు ఉట్టకపోతే 80 ఎకరాల భూమి నాకే అయిపోవు వాడు ఎవరికన్నా అమ్మవారు చూడు బాలమాయలాంబి అగ చూడు నా భర్త వచ్చినాక నా భర్త తోరి మాట చెప్పుతా అక్కడ ఒకరికి చూస్తా ఉన్నది రాదు మైలాంబి రాదు తాలింపు కట్టగొట్టి సమయాన్ని ఖర్చులు బంద్ పెట్టి మగవాడు తేలికైనా 10 మందిలో కూకొని పెత్తన వేసిన ఆ కట అల్లంటే ఇల్లు పాట పడతాడమ్మా రాజా కచ్చిరి బంద పెట్టుకున్నాడే అంతా అనవో దైవ రాజా
నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తానా పొరాలు బడి పోలేదా పొలగలు పల్లె పోలేదు ఇంట్లోనే ఇంట్లో ఉండేదాని కలవల్లో నిలబడి చూస్తున్నా నా కోసం అంటవా నీకేం రాంది పోతివి అత్తివి అంటే కంచే ఇంట్లో ఎట్లున్నది వ్యవహారం అనేది మాట్లాడతలేదు రా ఆడదైనా ఓడిచిపోవు నాకు ఎప్పుడు అమ్మమ్మని అయిపోయి అయినా పొరాలు బడి పోలేదు ఏంది గడవల కూకొని చూస్తాను పొరడు అట్లా పొరుతాను ఆ పొరడు ఇక పొరుడే పొరుతాడు వాడు పొరుతాడు చూస్తాడు ఉంచుతాడు తావురా ఓ ఇంతవాడు అక్కడ కాలే ఉండవు అయినా కానీ బమానా ఎలాంటి పిల్లలు బడికి పోలేదు మరి నాకు గర్వం చూస్తాను మరి కనుక మాట ఎంత దాచేది మరి ఎంతైనా మనుషుల మధ్యలో ఏ మాట దాచి మనుషులు చూస్తేనే తెలుస్తాను ఎంత నిన్న మొన్న కిలుకున్నవి అన్నం పెట్టి ఎంత పెద్ద పెద్ద చూస్తాను పాడుపడకూడదు అని పెట్రోల్ ఇచ్చామంటవా అట్లా కాదయ్యా ఇగో నా కడుపుల బాధ నీకు అవసరం నువ్వు తుర్చుకుంటే చాలు ఎందుకే మరి నాకు ఏ బాధ ఉంటే నీకు అవసరం నేనేం ముచ్చట చెప్పినా నువ్వు ఇది అంటివి నా ఆపద నీకు తమ్ముడే కావాలి మనం అత్తే చిత్తకాలే కావాలి వీనికి వాళ్ళంటే వినట్టు చూస్తే కావాలంటాడు కానీ నాదా ఏంది అంటే మన 7 కొడుకులు ఆ యొక్క బల్లె వేయను బల్లె వేయన కాడ బల్లె సారో ప్రశ్న వేసినట వాని మీద మానవయ్య వాడినావు నరక వాని దొంగలు ఓడువా వాడో ప్రశ్న ఎత్తే మన కొడుకులు చెప్పలేదట ఇగో ఎంతైనా కానీ జంతువు ఏ జంతువు అంటే ఏ జంతువు నడితే సప్పుడు కాదంటే మన కొడుకులు గుర్రం అన్నారట ఇక మీ తమ్మిని కొడుకు ఉన్నాడా ఓ వాడికి ఇంత అంత లేడు కాలుతో చూపిస్తారా కల పెరుగుతాడు ఏళ్ళతో చూపెడితే ఎండిపోతారు అందుకోసం వాడు ఏడంత లేడు గాని వాడు పిల్లి నడితే సప్పుడు కాదు సార్ అన్నాడు పిల్లని వాళ్ళకి తెలియదా మరి తెలియదా అంటే అందరూ అన్ని నెలలు బడి అందరు తెలుస్తుందా చీర కట్టి అయిపో ఫంక్షన్ చేయి సారి ఫంక్షన్ చేద్దాం మరి అయినా నాదా ఇక చూసుకో సారికి ఇక కోపం వచ్చిందట ఇటు సారు వచ్చిందట ఇక నీ తమ్ముని కొడుకు వచ్చిందట మరి అన్నలాని కొద్దిగా గౌరవం ఉండదా అన్నలా